మీడియా ముందు స్టేజ్ మీద పబ్లిక్ గా అల్లుడు గారికి ముద్దు పెట్టుద్దా? ఏంటలా చూస్తున్నావు? మీ హ్యాండ్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి ఫిట్టింగ్లు పెట్టి మా పొట్ట కొట్టకండి మామ. ఆ లేనిపోని బాబు చెప్తే మా ఉద్యోగాలు తెలుసురా. మీరు ఊరుకో మామయ్య, ఈ విషయంలో వాళ్ళకేం సంబంధం లేదు. అయినా ఆ పిల్ల మామూలు పిల్ల కాదు, పెద్ద కేసు. ఓసారి మేము రాజమండ్రికి షూటింగ్ వెళ్ళినప్పుడు ఇదేంట్రా డోర్ ఓపెన్ చేస్తుంది. హౌస్ కీపింగ్ ఎవరైనా వచ్చి ఉంటారు సార్. ఓహో సార్ మీరు ఆ టీవీ నైన్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు వచ్చేస్తుంటారు, తొందర రెడీ అవ్వండి. తమరు చెప్పకపోతే తప్ప మేము రెడీ అవ్వం. వెళ్ళు, ఇప్పుడేగా షూటింగ్ నుంచి వచ్చి. ఎవరు నువ్వు? నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? ఎవడు రమ్మన్నాడు నిన్ను? అనే కదా బాస్ నువ్వు నన్ను అడగబోయేది. నేను నీ ఫ్యాన్ని. నీ గుండెల్లోకి రావాలనుకున్నాను, కుదర్లా. నీ హోటల్కి వచ్చా, నీ బెడ్రూమ్ లోకి వచ్చా, నీ బాత్రూమ్ లోకి వచ్చా, నీ టబ్బులోకి వచ్చా. ఎక్కడికి రావాలనుకుంటే అక్కడికి వస్తా. ఇక్కడ తొడగొట్టాలి కానీ ఇప్పుడు బాసు బాసు కొంచెం కళ్ళు మూసుకుంటావా? టవల్ కట్టుకుంటాను, లేకపోతే నా క్యారెక్టర్ డ్యామేజ్ అవుతుంది. ఆడపిల్లవు కదూ, సిగ్గులేదు? సిగ్గుంది కాబట్టి టవల్ కట్టాను చూడు. సైలెన్స్, క్లాప్, స్టార్ట్ సౌండ్, రన్నింగ్, యాక్షన్. మజ్దూర్ యూనియన్ మజ్దూర్ యూనియన్ మజ్దూర్ యూనియన్ మజ్దూర్ యూనియన్ మజ్దూర్ యూనియన్ మజ్దూర్ యూనియన్. 100 మంది కాకీలను తీసుకొచ్చి కావు కావుమని అరిస్తే ఆ అరుపులకి బెదిరిపోవటానికి నేను పిచ్చి పుల్లమ్మను కాదు మేస్త్రి, కత్తుల కనక దుర్గని. ఓకే మేస్త్రి, మీరు కాకీలు కాదు కాకులు. కొండతో ఢీకొనొద్దు, తలలు పగిలి చేస్తారు. కత్తుల కనక దుర్గమ్మ. కాకి తేడా తెలియదు నీకు. నడమంత్రపు సిరి వచ్చింది, అద్దాల మేడలో కూర్చున్నావు. ప్రతిరోజు మీ మేడ మీద రాళ్లు పడుతూనే ఉంటాయి. పడకుండా ఆపాల్సింది పోలీస్. అది కాకి. మీరు బయటికి వెళ్లాలన్నా లోపలికి రావాలన్నా గేటు తీసేది వాచ్మెన్. అది కాకి. మీ ప్రాణాలకు ప్రాణం మట్టం వేసేది సెక్యూరిటీ. అది కాకి. మీ ఇంటికి పోస్ట్ తెచ్చేది కాకి, పంటికి పేస్ట్ వేసేది కాకి, తిండికి రోస్ట్ చేసేది కాకి, ఇంట్లో వేస్ట్ మోసేది కాకి. పొరపాటున రేపు మీరు దిక్కులేని చావు చేస్తే మిమ్మల్ని మోసుకెళ్లాల్సింది మున్సిపాలిటీ. కాకి. కాకి అంటే కేవలం కాకులు కాదు, కత్తుల కనకదుర్గమ్మ తుపాకులు. సమాజానికి సేవ చేసే నిజమైన రంగులు. ఎవర్రా పిల్ల? ప్రొడ్యూసర్ గారు తాలూకు అనుకుంటానండి. భోజ్పూర్ లో సినిమా చేశారు. నేను బాగా చేయడం లేదు, నువ్వు పక్క నుండి బాగా చేయడాన్ని బట్టి నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. మీరు పార్సార్డ్ అని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు. నమస్కారం. ఎవరా అమ్మాయి? ప్రొడ్యూసర్ గారు తాలూకా. నేనేరా ప్రొడ్యూసర్ ని. అయితే డైరెక్టర్ గారు ఆ గురించి అప్పో. ఎవరా అమ్మాయి? హీరో గారు తాలూకా అనుకుంటా. హలో, తాలూకాలు జిల్లాలు మా హీరో గారికి ఎందుకండి? మాకు కావాల్సిన స్టేట్. ఇంత ఎండలో ఎంత కష్టపడుతున్నారు సార్ మీరు? ఏమండి, ఎండ వాన పగలు రాత్రి మాకు ఏం ఉండవండి. షూటింగ్. మాకు హాలిడేస్ అంటూ ఏం ఉండవు. ఒక పండగ ఉండదు, ఒక పబ్బం ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే మేము కాస్ట్లీ లేబరర్స్. ఇక్కడ పెట్టు. ఈసారికి అక్కడ వద్దు, ఆయన తాగరు. అబ్బా వస్తున్నా. కాస్ట్లీ లేబర్ అంటున్నారు, కాస్ట్ బాగానే తీసుకుంటారు అనుకుంటా. కోటలో ఉంటుందేమో. ఇంతకీ మీరేం తీసుకుంటారు? కరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనిపించుకున్నారు. అనుకునేదే ఉందమ్మా, నిజంగానే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కదా. అవును, హీరో గారు సినిమాకి ఎంత తీసుకుంటారు? మనం సెట్ చూసొద్దాం. మీరు కూర్చోండి, పర్వాలేదు, అడగనియండి. ఆయన డౌట్ క్లియర్ చేసుకునియండి. నేనేమాత్రం తీసుకుంటాను అనుకుంటున్నారు? ఒక్కొక్కళ్ళు 5 కోట్లు 6 కోట్లు 10 కోట్లు అంటున్నారు. అలా అని పేపర్ లో చూస్తున్నాం. అవన్నీ పేపర్ న్యూసే సార్. చూడండి, పబ్లిసిటీ కోసం పేపర్లో చాలా వస్తాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా 50 కోట్లు చేసింది, 100 కోట్లు చేసింది అంటారు. అంతా పబ్లిసిటీ. ఒక్కోసారి రిలీజ్ కి మేమే ఎదురు కట్టాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి కథ నచ్చితే ఫ్రీగా కూడా చేయాలనిపిస్తుంది. ఫ్రీగానా? మీరా? ఎస్. ఒక సినిమా
కథతో రండి. బాస్ 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 నువ్వు మీరు తయారు చేసిన రోబో ఫేస్ మాస్ బాడీ మాస్ నేనే వేసేసుకున్నాను బాస్. నౌ ఐఎమ్ ఇన్ సర్వీస్. ఎస్ బాస్. అరే నా డార్లింగ్ హాయ్ చెప్పు. హాయ్ డార్లింగ్. అది నీకు డార్లింగ్ ఏంట్రా? నీకు డార్లింగ్ అయితే నాకు డార్లింగే కదా బాస్. చెప్పు తెగుద్ది. ఏ చెప్పు? బాటా, కరోనా, రీబాకా, నైకా. ఏయ్ నా చెప్పు తెగుద్ది. మీకు బూట్ ఉంది. నోర్మోయ్ అది డార్లింగ్ కాదురా మేడం. ఇది నా డార్లింగ్ డింగ్డి. బావా ఇదేం చెప్తే అది చేస్తుందా? ఏ డౌటా? అరే వీపు గోకరా. అలాగే బాస్. గోకు గోకు గోకుతున్నాను. 1 2 3 గోకు గోకుతున్నాను. 1 2 3 గోక. గోకుతున్నాను. గోకటం అక్కడ కాదురా గోకు. ఏంట్రా నువ్వు చేసిన పని? గోకమన్నారు గోకాను. గోకమంది దాన్ని కాదురా నన్ను. గోకే ముందు చెప్పాలి ఆడా మగ క్లారిటీ ఉండాలి. యాండి నాకు ఈ రోబో చాలా నచ్చేసాడండి. మా గోకేనా? ఏయ్, ఎదలరా. నీ పేరేంటి? ఇంకా పెట్టలేదు. మీకు అవసరం లేదు బాస్, నేనే పెట్టుకున్నాను. ఏంటి? చిట్టి. చిట్టి కంటే చెడ్డి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. చిట్టి అంటే నాకు చాలా ఇష్టం. వేసుకోను కాబట్టి ఈయన వేసుకుంటారా? నాకు తెలియదు. ఒకసారి చెక్ చేయండి. హేమా నువ్వు చెప్పినట్టు రోబోని తయారు చేసి నీకు ఇచ్చాను. ఇంక నీ చెల్లెలు నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి. ఇడియట్, స్టూపిడ్, రాస్కెల్, రోగ్. ఏమన్నా తిడతావు? మీరుండగా ఎవరిని ఎందుకు తిడతాను బాస్? ఆషాఢ మాసంలో ఏ ఏదైనా పెళ్లి చేసుకుంటాడా? అవును, ఆషాఢ మాసంలో ఏ ఎదవైనా పెళ్లి చేసుకుంటాడా? చూసావా నేను తయారు చేసిన మర మనిషికి ఎంత బ్రెయిన్ ఉందో? టోటల్ గా నా బ్రెయినే. డింగిడి కమ్ హియర్, కమ్ ఆన్, కమ్ ఆన్. ఓకే, ఆషాఢ మాసం వెళ్ళి చేసుకుంటాను. నీ ఇష్టం బావా, నువ్వెప్పుడంటే అప్పుడే. ఓకే, ఐ లవ్ యూ. ఐ లవ్ హర్. కథ ఎంతసేపు చెప్తారు? జస్ట్ ఫ్యూ అవర్స్. వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే. మీరు నిన్న లెమన్ టీ వితౌట్ షుగర్. ఓ యాక్ట్ చేస్తున్నావా? ఏ వేషం? మేనక. రండి సార్, రండి. ఇదిగో హీరో గారు. అరే కూర్చొని తీసుకోండి, త్వరగా త్వరగా తీసుకోండి. రాజుగారు, రాజుగారు. టీ, లెమన్ టీ వితౌట్ షుగర్. కాదు, జ్యూస్.
జ్యూస్. ఏ జ్యూస్? లెమన్ జ్యూసా, ఆరెంజ్ జ్యూసా, యాపిల్ జ్యూసా? రైటర్ తో వస్తారని చెప్పి మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చారేంటి? ఈ మిలిటరీ ఆయనే మా సినిమాకి రైటర్. అంటే మీరు కథ చెప్తారా? ఎస్. చెప్పండి. కథ చెప్పే ముందు హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్తాను. ఏంట్రా ఏమనుకుంటారు? ఎన్ని అడిగాను? 4 టికెట్లు. 4 టికెట్లు అడిగాను, ఇవ్వలేరా? టికెట్లే కదరా. ఏంటి అవన్నీ నేను వినరా? అసలు ఏమనుకుంటున్నా? నేను కేంద్ర మంత్రితోనే మాట్లాడుతున్నావా? క్రికెట్ మ్యాచ్ అంటే మా వాళ్ళకి ప్రాణం రా. ఏమనుకుంటారా? హలో, ఏంటి చెప్పు. కుదరదంటే కుదరదు. మా వాళ్ళు నలుగురు మ్యాచ్ చూడాల్సిందే, చూసి తీరాల్సిందే. నలుగురిని రేపైనా మా వాళ్ళని కూర్చోబెట్టాల్సిందే. అర్జెంటుగా ఆ 4 టికెట్లు ఏర్పడి 5 నిమిషాల్లో నాకు కాదు. మేజర్ జయసింహ. ఎస్ సార్. నువ్వు చేసింది సారీ సార్, ఆవేశంలో చేశాను. ఆలోచించుకోనక్కర్లేదా? ఆ సమయంలో ఆలోచించలేకపోయాను. గుడ్. ఆలోచించిన తర్వాత ఏమనిపించింది? నేను ఒక మిలిటరీ మేజర్నని, నా దగ్గర రివాల్వర్ ఉందని, ఆ రివాల్వర్ లో బుల్లెట్లున్నాయని, ఆ రివాల్వర్ వాడి కనత మీద పెట్టి నొక్కితే చచ్చి ఊరుకుంటాడని ఆ క్షణంలో నాకు తోచలేదు సార్. తోచుంటే కాల్చేసేవాడిని సార్, చచ్చి ఊరుకునేవాడు. ఈ పాటికి క్రిమేషన్ కూడా అయిపోయి ఉండేది. నో జయసింహ, యూఆర్ ఎ గ్రేట్ సోల్జర్. ఆవేశం అన్ని సమయాల్లో పనికిరాదు. ఆవేశం కాదు సార్, ఆచరణ. ఓకే, ఆచరించావు, అయిపోయింది. ఎంతైనా మినిస్టర్ బాధపడుతున్నాడు. పెద్దవాళ్ళు నాకు ఇబ్బంది. ఆయన ఇక్కడికి వస్తానన్నాడు, సారీ చెప్పి. జయసింహ, ఇట్ ఈస్ అవర్ ఆఫీసర్స్ ఆర్డర్. డూ ఇట్. ఎస్ సార్. సార్, మినిస్టర్ ఇస్ కమింగ్ సార్. వాడు చెప్తాడా, వాడి బాబు చెప్తాడా? సారీ చెప్పకపోతే సస్పెండ్ చేస్తా ఇడియట్ ని. సారీ సార్. చెప్పాల్సింది నువ్వు కాదు, వాడు. అతను సారీ చెప్పడానికి మీ దగ్గర రాబోయాడు. ఈ లోపుగా మీరే వచ్చేసారు సార్. రమ్మనండి తొందరగా. జయసింహ. హలో, ఎవరయ్యా? నాకు ఇప్పుడు టైం లేదు, తర్వాత మాట్లాడు. చెప్పుకోవయ్యా, చెప్పుకో. సారీ చెప్పాలరా నా కొడుకు. జయసింహ, వాట్ ఈస్ దిస్? వాట్ ఆర్ యు డూయింగ్? ఐఎమ్ డూయింగ్ ఆల్ రైట్ సార్. చూసారా ఇడియట్ మళ్ళీ ఏం చేశాడో సార్? ఇది మన నేషనల్ ఫ్లాగ్, వీడు మినిస్టర్. జెండాను తిరగేసి పెట్టాడు సార్. డ్రైవర్ మిస్టేక్. బట్ జెండా ఇచ్చింది డ్రైవర్ కాదు, మినిస్టర్ కి. రెస్పాన్సిబిలిటీ నీది. కథన రంగంలో ఆయన అడుగు పెట్టగానే అందరూ గడగడలాడేవారు. ఓ సారీ, వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. జస్ట్ హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్పానంతే, ఇంకా కథ మొదలు పెట్టేది. రేపు వింటారా? సారీ, ఒక వారం రోజు నేను ఎవరికీ అందుబాటులో ఉంటాను. మీకు చెప్పానుగా, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కొమరం భీం రేపటి నుంచే షూటింగ్.